మరోసారి మనం కోంపల్లికి వచ్చినాం. అయితే ఎప్పుడు కోంపల్లి బ్రిడ్జ్ కానీ ఆపుతాం, ఎందుకంటే ఇది మంచి ల్యాండ్ మార్క్. అయితే ఈసారి బోనస్ ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ బాబు బర్త్డే అంట. మరి ఈ రోజా రేపా నిన్ననా అని తెలియదు. హ్యాపీ బర్త్డే రోహిత్ బాబు. ఏదో రోజు నువ్వు మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, గుడ్ లక్. రోహిత్ బాబు ఫోటో వెనకాలే రోడ్ ఉంటుంది. ఇక ఆడ కారు ఆపనికి లేదు. ఆ రోడ్ ఎక్కడికి పోతుంది అంటే సీదా మనకు ముళ్ళపోచంపల్లి పోతుంది. ఓకే, సో కోంపల్లి బ్రిడ్జ్ రైట్ సైడ్ చూస్తే ఇది నాగ్పూర్ హైవే. మనకు ఈ నుంచి ఎంత దూరం పోవాలి? 4.2 కిలోమీటర్స్ పోతే డీల్ ఉంది. ఒక 310 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చు. గదే నాగ్పూర్ రోడ్డు. ల్యాండ్ మార్క్ వచ్చేసి రైట్ సైడ్ చంద్రారెడ్డి గార్డెను, ఎస్ఎన్ఆర్ గార్డెన్ దాటినాక లెఫ్ట్ కొట్టాలి. 4 కిలోమీటర్లు పోవాలి. చూద్దాం, చెప్తా డీల్ సంగతి చెప్తా. స్టేట్ యూన్. సో ఇంతకుముందు హైవే మీద నుంచి చూపించిన ఇది మన ఓర్జిత గోల్డెన్ లీఫ్. నార్త్ అండ్ సౌత్ అనెక్స్ అని కంపెనీ సేల్స్ కూడా చేస్తున్నాను. మీరు వాళ్ళతో కూడా చెక్ చేసుకోవచ్చు. మనతోటేమో ఈస్ట్ ఫేసింగ్ 310 స్క్వేర్ యార్డ్స్ డీల్ ఉంది. ఆఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా నచ్చితే నన్ను రీచ్ అవుట్ కావచ్చు. సో కంపెనీ సేల్స్ అయినా రీచ్ అవుట్ కావచ్చు, రీసేల్ అయినా కూడా రీచ్ అవుట్ కావచ్చు. సో ఈజీ రోడ్ సీదా ఎడికి అవుతుంది. అయోధ్య జంక్షన్, మళ్ళీ సాకేత్ ప్రాజెక్ట్స్, గౌడవెల్లి, ఆడ ముందుకు రైట్ టర్న్ కొడితే మళ్ళీ ఓఆర్ఆర్కి కూడా కనెక్ట్ అవుతుంది. ఈ నుంచి ఓఆర్ఆర్ వచ్చేసి హార్డ్లీ 3 కిలోమీటర్స్, 3 to 3.5 కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్ ట్రంపెట్ వచ్చేసి. ల్యాండ్ మార్క్ ఎక్కడ లెఫ్ట్ కొట్టాలి అభిమాన్ అంటే మనకి ఇక్కడ హనీ ఫుడ్స్ అని ఉంది. ఇక్కడ తాపేశ్వరం కాజా అని మనం వచ్చినప్పుడు తీసుకున్నాం. బాగుంది తాపేశ్వరం కాజా. మన గులాబీ పాలు, నథింగ్ బట్ రోజ్ మిల్క్. బాగుంది. పచ్చడి కూడా తీసుకున్నా, ఆవకాయ పచ్చడి. సో ఇక్కడ గోల్డెన్ లీవ్ బై ఊర్జిత ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాం. ఇది అరౌండ్ ఒక 40-45 ఎకర్స్ ఉంది. లేఅవుట్ అవతారం ఎట్లుందో కూడా చూపిస్తా. బేసిక్గా మనం వచ్చింది ఎందుకు, ఒక ప్లాట్ ఉంది 310 స్క్వేర్ యార్డ్స్ 40/70. అది చూపించడానికి ఈస్ట్ ఫేసింగ్. అది ఎంట్రన్స్లోనే ఉంది. ఇది వచ్చేసి మనకు లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవల్ కూడా ఉంది. సో చూసుకోవచ్చు. ఎంటర్ అయినా ఒక 60 ఫీట్ల రోడ్ ఉంది. 60 ఫీట్ రోడ్కి రైట్ సైడ్ G+2 కట్టుకున్నాం. అఫ్కోర్స్ ఇంకా మనం లేఅవుట్లో ఎంటర్ కాలేదు. లేఅవుట్లో ఎంటర్ అయ్యేది ముందర. సో మీకు ఇక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది కదండి. హౌస్ పక్కనే ప్లాట్. ఓకే, ఈ హౌస్ పక్కన వస్తుంది. ఇక్కడ ల్యాండ్ లీజ్ కూడా ఉందంటే ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి. నాకు తెలియదు వాళ్ళు ఎవరు. మనము లేఅవుట్లో ఎంటర్ అయినాం. స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది. సో ఇక్కడ నుంచి లేఅవుట్ స్టార్ట్ అనమాట. అసోసియేషన్ కూడా ఉంది. కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు అంటే వాళ్ళనంటే కాంటాక్ట్ చేయండి. అఫ్కోర్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. మనం ఎవరైనా డిస్టర్బ్ చేయం. ఇక్కడ మనం రైట్ టర్న్ కొడతాం. ఫస్ట్ రైట్. ఓకే, సో G+2 కట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. సమ్వేర్ అరౌండ్ అది కూడా ఇదే ప్లాట్ సైజ్ ఉండొచ్చు. వచ్చేసి వెనకాల ఎక్స్టెన్షన్ కొత్తగా నడుస్తుంది కదా, సేల్స్ ఓపెన్ అయినాయి అక్కడ. మరి వాళ్ళు 55 చెప్తున్నారు, 60 చెప్తున్నారు, మనకు తెలియదు. మీరు వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంది. ఇదైతే ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే ఉంది. ఫస్ట్ రైట్లో 40/70 310 స్క్వేర్ యార్డ్స్ 30 ఫీట్ రోడ్. ఇది ఈస్ట్ ఫేసింగ్. దీన్ని దాటినాక మళ్ళీ ఒక 3 ప్లాట్స్. ఇది ప్లాట్ నెంబర్ 5, 4, 3, 2, 1. లాస్ట్ ప్లాట్ 1. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎదురుగున్నది అమ్యూనిటీస్ ల్యాండ్, పార్క్ లాగా ఉంది. ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ 6 ఉంటుంది. యప్, అది 5 కాబట్టి ఇది 6. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్. ఇచ్చినది రోడ్ నెంబర్ 1, మనది ప్లాట్ నెంబర్ 5. ఇది లేఅవుట్ లోపలికి వెళ్తాం. సో ఆడ ఆర్చ్ మీకు కనిపిస్తుంది. ఆర్చ్ నుంచి ఇక్కడికి 200 మీటర్స్. నాగ్పూర్ హైవే నుంచి 3 to 4 కిలోమీటర్స్, 3.5 to 4 కిలోమీటర్స్. లోపల లేఅవుట్ అవతారం చెప్పి డీటెయిల్స్ చెప్తా ప్రాజెక్ట్ గురించి. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ అంతా ఎక్స్టెన్షన్, ఈ ఊర్జిత గోల్డెన్ లీఫ్ ఎక్స్టెన్షన్. వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సేల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. దీంట్లో సేల్స్ గురించి రీచ్ అవుట్ కావాలన్నా మీరు నన్ను అడగచ్చు. లేదు మీరే వస్తాం బై అంటే కూడా మీ ఇష్టం. ఇది నార్త్ అనెక్స్, ముందర పోతే సౌత్ అనెక్స్ ఉంది. చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్ బాగానే అయినాయి. సింగిల్ కిచెన్ కాన్సెప్ట్ అట్లయితే ఏం లేదు.
గేటెడ్ కమ్యూనిటీ కొంచెం మెయింటెనెన్స్ అంటే ఇక కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇట్లనే ఉంటాయి అవతారాలు. మళ్ళొక్కసారి అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాక అసోసియేషన్ వాళ్ళు మనిషికి 10-20 వేలు వేసుకొని లేదంటే ₹1,00,000 వేసుకొని కట్టుకుంటే బాగానే ఉంటుంది. సో చూసుకోవచ్చు, డీసెంట్గా ఉంది. వెనకాల ఫారెస్ట్ అయితే హై టెన్షన్ లైన్ కూడా ఉంది, టు బి నోటెడ్. అయితే ఈ లేన్లో బాగా ఎండింగ్లో ఉంది. ఇక్కడ సీదా పోతే అక్కడ ఎండింగ్లో ఈ 60 feet రోడ్కి ఎండింగ్లో హై టెన్షన్ లైన్ ఉంది. సో మన ప్లాట్కి అయితే ఆల్మోస్ట్ 800 meters to కిలోమీటర్ దాకా వస్తుంది. వెనకాల ఫారెస్ట్. సో G+1, G+2, G+3. సో కన్స్ట్రక్షన్కి అయితే ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, మీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు. సో ఇది ఊర్జిత గోల్డెన్ లీఫ్ సమ్వేర్ అరౌండ్ 40 to 45 acres ఉంది. వండర్ఫుల్ మెయింటెనెన్స్ అని కానీ డీసెంట్ మెయింటెనెన్స్ ఉంది. ఇంతకుముందు 2 డీల్స్ వచ్చినాయి, అప్పట్లో మనం వచ్చి వీడియో గిట్ట తీయలేకపోయాం. సరే ఈసారి అయితే బాగా కావాల్సిన వ్యక్తి ఒకసారి అమ్ముతుండ్రు, సరే చూద్దామని వచ్చినాం. సో ఊర్జిత గోల్డెన్ లీఫ్ లేఅవుట్లో ఉన్నాం. ఎక్కడ ఇది? గుండ్లపోచంపల్లి ఇక్కడ కోంపల్లి దగ్గర. సో ఎవరైతే కోంపల్లి అఫోర్డ్ చేయలేరో వాళ్ళంతా గుండ్లపోచంపల్లిలో తీసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు గుండ్లపోచంపల్లి కూడా రాబోయే కొన్ని ఇయర్స్లో అఫోర్డబిలిటీ దాటిపోతుంది. అప్పుడు ఏడుకోతారంటే గౌడవెల్లి, డొండిగల్, గండిమైసమ్మ అట్లా పోతారు. అఫ్కోర్స్ గండిమైసమ్మ ప్రీమియం ఏరియానే, కొంచెం ధరలు పెరిగినాయి. గౌడవెల్లి నెక్స్ట్, దీని ఇమీడియట్ నెక్స్ట్ ఏరియా గౌడవెల్లి. మేడ్చల్లో కూడా ప్రైసెస్ దాటిపోయినాయి. జస్ట్ స్టే ట్యూన్, డిస్క్రిప్షన్ చెప్తా. అదే అక్కడ ఎక్కడో ఉంటుంది ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఆల్మోస్ట్ 500-600 meters వచ్చినాం. ఇది హై టెన్షన్ లైన్, ఇంతకుముందు చూపించిన లేఅవుట్ ఎగ్జిట్లో ఎండింగ్లో ఉంటుందని. చుట్టూ ఇండిపెండెంట్ హౌజులు కట్టుకోండ్రు, ఆడోటి ఈడోటి. సో ఈ లైన్లో ఒకటే జర సున్సాన్ ఉంది 400 series అని డిస్క్రిప్షన్ చెప్దామని వచ్చిన. సో హై టెన్షన్ లైన్ ఆడుంది లేఅవుట్ లోపల ఎండింగ్లో. సో ఇది ఎండింగ్ అనమాట. ఎండింగ్ వెనకాల ఫారెస్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఓకే, ఇది 60 feet రోడ్. అక్కడ ఉన్నది స్విమ్మింగ్ పూల్, ఆపరేటివే నడుస్తుంది. స్విమ్మింగ్ పూల్ అంటే కొన్ని లేఅవుట్లలో కమ్యూనిటీస్లో గడ్డి మొలిచి మెయింటైన్ చేయరు, ఇదైతే మెయింటైన్ చేస్తున్నారు. ఊర్జిత గోల్డెన్ లీఫ్ గేటెడ్ కమ్యూనిటీ. సో వన్స్ అగైన్ హలో, నమస్తే, బై సాబాలందరికీ సలాం వాలేకుం. గుండ్లపోచంపల్లి గురించి ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కోంపల్లిలో ఆఫర్ చేయలేని వాళ్ళు గుండ్లపోచంపల్లిలో తీసుకుంటారు. గుండ్లపోచంపల్లిలో ఎంప్లాయ్మెంట్ అంటూ ప్రత్యేకించి ఏమి ఐటీ కంపెనీలు లేవు, ఏమంటారు గవర్నమెంట్ జాబులు ఏమి ఉండవు. ఉంటే స్కూల్లో గీలో అయితే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఈధర్ సికింద్రాబాద్ కావచ్చు, మేడ్చల్ వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, గండిమైసమ్మ వాళ్ళు కావచ్చు, ప్లెజెంట్గా కొంచెం గ్రీనరీకి దగ్గరలో ఉండదగ్గ ఏరియా ఉంది, సున్సాన్గా ప్రశాంతంగా అంటే అది గుండ్లపోచంపల్లి. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లేఅవుట్స్ ఉన్నాయి. మనకు ప్రెస్టీజ్ వాళ్ళది ఉండే, మన్భం వాళ్ళది ఉంది, విల్లాస్ కూడా చాలా ఉన్నాయి. సాకేత్ అని, ఇది ఊర్జిత వాళ్ళవి కూడా చాలా ప్రాజెక్టులు. కొన్ని నార్త్ హైదరాబాద్లో ఇక్కడ మనకు ఊర్జిత వాళ్ళు చాలా లేఅవుట్స్, విల్లాస్ కట్టిండ్రు, అపార్ట్మెంట్స్ కట్టిండ్రు, ప్లాటింగ్ కూడా వేసిండ్రు. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో ఇది ఒక 40-45 acres ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ప్లాట్ కూడా చూపించిన 40/73 10 square yards ఉంది, ఈస్ట్ ఫేసింగ్. అందులో తీసుకోవచ్చాను. అది ప్రైస్ వచ్చేసి కంపెనీ సేలే చెప్తారు ఎవరైనా, అది ఇంకా ఎంట్రన్స్ ఉంది కాబట్టి. కాకపోతే ఆయన కొంచెం సీరియస్గా సెల్ చేయాలనుకుంటారు కాబట్టి మరి నేను ఇంత వస్తేనే అమ్ముతా అనేటట్టు అయితే ఏం లేదు. కొంచెం లిబరల్గా ఉన్నారు కన్సర్న్ సెల్లర్. ఆయన కూడా సివిల్ బ్యాక్గ్రౌండ్ బేసిక్గా. ఒకవేళ లేదు మీరు విల్లా కట్టుకుంటాం, G+2 floors వేసుకుంటామంటే ఆయన కన్స్ట్రక్షన్కి కూడా గైడెన్స్ కానీ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది కన్సర్న్ సెల్లర్ నుంచి. లేదు మీరే కట్టుకుంటామంటే కూడా ఓకే. ఎందుకు మరి ఇక్కడ ఎవరు ఉంటారు, ఇంత ధరలు ఉన్నాయి కదా అంటే బేసిక్గా కోంపల్లిలో మీరు చెప్తే నమ్మరు, 1 lakh per square yard కూడా ఉన్నాయి కోంపల్లిలో. 1.5 lakh, కొన్ని చోట్ల చాలా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ ఆల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇప్పుడు హైవే ఉంది, మేడ్చల్ రైల్వే స్టేషన్ ఉంది మనకు. సేమ్ టైము ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ ఏదైతుందో వర్క్స్ మొన్ననే షురు అయినాయి మన ప్యారడైజ్కి వెళ్ళి. అదైతే కనుక మ్యాక్సిమం గుండ్లపోచంపల్లికి వచ్చేసి ప్యారడైజ్ కార్ నుంచి ఒక 20-25 minutes ఉంటాం. ఇప్పుడు మాత్రం 30 to 40 minutes పడుతుంది. మేబీ అవి కావడానికి ఒక 3 to 5 years అవుతాయి. సో కాబట్టి ఎవరైతే నాన్ ఐటీ, గచ్చిబౌలి నుంచి వచ్చేసి 1 hour అరౌండ్ 60 kilometers దాకా అవుతుంది. ఓఆర్ఆర్ ఎక్కాలి, ట్రంపెట్ ఉంది 3 kilometers రేడియస్లో కండ్లకు పోయేది, అదంతా గంట అవుతుంది. సో పోయే తిరిగేటోళ్ళు గంట కూడా తిరుగుతారు. నాన్ ఐటీ వాళ్ళు ఏంటంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఈధర్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్, బ్యాంక్స్, సో రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి కదా.
ఆర్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడిక్కడ గుండ్లపోచంపల్లి వైపు చూసేటోళ్ళు, ఎస్పెషల్లీ విల్లాస్ ఏమైనా అంటే 2.5 3 CRకే తక్కువ లేవు. ఈవెన్ మేడ్చల్లో కూడా కొంచెం 1.5 2 CR చెప్తున్నారు కొన్ని. సో ఇదేంటంటే గుండ్లపోచంపల్లిలో మనకు ప్లాటు కొంచెము 300 yards అనుకుంటే ఇప్పుడు అన్నదమ్ములు కలిసి తీసుకోవడం, ఫ్రెండ్స్ 2-3 కలిసి తీసుకొని ఫ్లోర్కి ఒకటి వేసుకున్న మంచిగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇండిపెండెంట్ హౌస్ సమ్వేర్ అరౌండ్ 1-1.5 లోపలనే 2 to 2,500 SFTలో వస్తుంది. అది ఎవరెవరు వ్యక్తిగతం, కానీ అట్లా చెయ్యొచ్చు అని చెప్తున్నాను. ఈ పది రేపు కొందరు ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ కలిసి తీసుకొని 1-2 చోట్ల 200-300 yards కలిసి తీసుకొని కట్టుకోవడం, ఇక అట్లా చేసుకుంటారు. సో ఈయన ఎవరైతే ఈ 310 square yards ఈస్ట్ ఫేసింగ్ ఉంది, 30 feet రోడ్కు ఉంది, మోర్ ఓవర్ ఎంట్రన్స్లోనే ఉంది. ఎంట్రన్స్ నుంచి హార్డ్లీ 200-300 meters. ఆ రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్. అది ఈరోజు కాకపోవచ్చు. సో మూవ్మెంట్ పెరిగే కొద్దీ సమ్వేర్ అరౌండ్ 6 to 8 yearsలో అయితే అవుతుంది. సో ఇది కాకుండా ఇదే ఏరియాలో మనతోటి గుండ్లపోచంపల్లిలో సాకేత్లో 2-3 విల్లాలు ఉన్నాయి. ఇంకొక చిన్న 7-8 ఎకరాల విల్లా కమ్యూనిటీ ఉంది, అది కూడా 2.5 CR లోపలనే ఉంది. ఇంకా మేడ్చల్లో కూడా అపర్ణలో 2-3 ఉన్నాయి. అపర్ణ ప్లాటింగ్ కమ్యూనిటీలో ఒకతను 2 విల్లాలు కడుతుండు, అవి ఉన్నాయి. సో వీటన్నిటిలో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళుకున్నా నాకు చెప్పొచ్చు. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9859263347. సో గుండ్లపోచంపల్లి అనే కాదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హైదరాబాద్ రకరకాల డీల్స్ వీడియోస్ పెడుతున్నా, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నా. మీకు ఏదైనా బెస్ట్ డీల్ అనిపిస్తే మీరు నాకు చెప్పండి. ఈధర్ ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవి ఉన్నా కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెఫర్ చేయండి. నేను ఏమైనా సరే ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్, ఉచిత గోల్డెన్ లీఫ్, గుండ్లపోచంపల్లి నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.